నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 73తమః సర్గః. శయానః పురుషో రామ తస్య శైలస్య మూర్ధని యత్స్వప్నే లభతే విత్తం తత్ర బుద్ధోధిగచ్చతి నత్వేనం విషమాచారః పాపకర్మాధిరోహతి. రామలక్ష్మణులకు కబంధుడు పంపాతీరానికి వెళ్ళవలసినటువంటి మార్గాన్ని తెలియజేసి ఆ పంపాతీరంలో శబరి ఉండేటటువంటి ఆ ఆశ్రమం గురించి కూడా చెప్పి పంపా సరోవరానికి దగ్గరగా ఎదురుగానే ఉండే ఋష్యమూకము అనే పర్వతం గురించి తెలియచేస్తున్నాడు. రామలక్ష్మణుల చేత సంస్కరించబడి దివ్యపురుషునిగా మారినటువంటి ఆ కబంధుడు రాముడికి చేస్తున్నటువంటి ఉపకారం అంతా ఇంత కాదు. రాముడు సుగ్రీవుణ్ణి కలిసిన, శబరిని కలిసిన, అలా సుగ్రీవుడి ద్వారా సీతాదేవి యొక్క జాడ తెలుసుకున్న వీటన్నిటికీ కూడా మూల కారణం కబంధుడే అని చెప్పాలి. ఎందుకంటే ఆయనే కదా బోధించింది. మరి ఇలా కబంధుడు ఆ పంపా సరోవరం యొక్క విశేషాన్ని, అక్కడ ఉండే పక్షులు జంతువులు ఆ జలచరముల యొక్క విశేషాలను తెలియచేసి అక్కడికి దగ్గరగానే ఎత్తుగా ఋష్యమూకం అనే పర్వతం ఉంటుంది. అనేక మంది ఋషులకు నిలయమైనటువంటివి. అలాగే మృగములు, ఋష్యములంటే మృగములని అర్థం ఉన్నది. మృగములు మహర్షులకు ఏమాత్రము తపోభంగం జరగకుండా మౌనంగా ఉంటూ అక్కడ సంచరిస్తూ ఉంటాయి, సాత్విక బుద్ధితోటి ఉంటాయి. అందుకనే ఋష్యమూకము అని దానికి పేరు. సాక్షాత్తు బ్రహ్మగారి ద్వారా ప్రత్యేకంగా సృష్టించబడినట్లుగా ఆ ఋష్యమూక పర్వతం ఉంటుంది. మహర్షులకు తపస్సు చేసుకోవడానికి ఎంతో యోగ్యమైనటువంటిది, ఏనుగులకు నిలయమైనటువంటిది. ఎన్నో ఏనుగులు ఉన్నప్పటికీ కూడా అక్కడ గున్న ఏనుగులు అంటే చిన్న చిన్న ఏనుగు పిల్లలు ఆ ఋష్యమూకాన్ని కాపాడుతూ ఉంటాయి. చాలా బలిష్టంగానే ఉంటాయి, ఆడుకుంటూ ఉంటాయి, అలాగే ఆ ఋష్యమూకాన్ని కాపాడుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కువగా ఏనుగులు ఉండేటటువంటి ప్రదేశం అది. అంతేకాదు ఆ ఋష్యమూకం యొక్క మరొక విశేషమైనటువంటి విషయాన్ని తెలియచేస్తూ రామచంద్ర తస్య శైలస్య మూర్ధని శయానః పురుషః. ఋష్యమూక పర్వతం మీదకి వెళ్ళి అక్కడ నిద్రించినప్పుడు కలలో ఏదైతే కనిపిస్తుందో అది నిజమై తీరుతుందన్నమాట. అదే చెబుతున్నాడు. శైలస్య మూర్ధని శయానః పురుషః ప్రబుద్ధః తత్ అధిగచ్చతి. మేలుకున్న తర్వాత తాను అక్కడ పడుకున్నప్పుడు కలలో దేనినైతే చూచాడో దానిని తప్పనిసరిగా పొంది తీరుతాడు. అంతటి ధనమును అన్నింటినీ కూడా పొందుతాడు. అంతేకాదు, సరేనండి, ఆ ఋష్యమూక పర్వతాన్ని ఎవరైతే ఎక్కి అక్కడ శయనించినప్పుడు వారికి ఏ కల అయితే కనిపిస్తుందో అవన్నీ కూడా నిజమైపోతాయి, మేలుకున్న తర్వాత వాటిని మరలా పొందగలుగుతారు అని చెబుతున్నారు కదా. మరి దుష్టులు దుర్మార్గులు అయినటువంటి వారు దుష్టమైనటువంటి ఆలోచనలతోటి ఆ ఋష్యమూక పర్వతాన్ని అధిరోహించి అక్కడ నిద్రించి కలలో వారికి కావలసినటువంటి వాటిని చూచినప్పుడు మరి వారికి కూడా ఇదే విధంగా వారు కోరుకున్నటువంటివి, అంటే అధర్మపరమైనటువంటి కోరికలైనా సరే కలలో కనిపిస్తే తీరుతాయా అని మనకు సందేహం వస్తుంది. దానికి నివృత్తి చేస్తూ చెబుతున్నాడు రామచంద్ర. ఏనం ఆ ఋష్యమూక పర్వతాన్ని విషమాచార, కపటమైనటువంటి ఆచారం కలిగినవాడు, లేకపోతే విరుద్ధమైనటువంటి ఆచారం కలిగినవాడు, దురాచారం కలిగినవాడు ఎవడైతే ఉంటాడో అతడు, అలాగే పాపకర్మ పాపములు చేసేవాడు ఎవరైతే ఉంటాడో అతడు నాధిరోహతి, ఆ ఋష్యమూక పర్వతాన్ని ఎక్కలేడు అని చెప్పి అన్నారు. చెబుతున్నాడు. అంటే ఋష్యమూక పర్వతం మీద
అధిరోహించి అక్కడ శయనించినటువంటి వాడికి కలలో ఏదైతే కనిపిస్తుందో అది ఆ నిద్ర పూర్తయిన తర్వాత ఖచ్చితంగా నిజమై తీరుతుంది. కలలో కనిపించింది మరలా వీరికి లభించి తీరుతుంది అని చెప్పి. మరి దుష్టాత్మలైనటువంటి వారు అంటే దురాచారపరులు, కపటంతో ఉండేవారు ఆ ఋష్యముఖ పర్వతాన్ని అధిరోహించరు అని అంటున్నారు. ఏమండి, అధిరోహించరు అని అంటే అధిరోహించలేరా, లేకపోతే స్వచ్ఛందంగానే అధిరోహించకుండా పక్కకు తప్పుకుంటారా అని అంటే, మొదటిది స్వచ్ఛందంగానే తాము ఆ పర్వతం మీద ఎక్కినా సరే తమ కలలు నిజము కావు అని చెప్పి వాళ్ళకి అంతటి విశ్వాసము అది ఉండదు, కావున వాళ్ళు అధిరోహించరు. ఒకటి. అబే కాదు, మనం కోరుకునేటువంటి దుష్టమైనటువంటి ఆలోచనలు కూడా మన కలలో వచ్చి మనకు అవి సిద్ధించాలి అనుకుని కోరే దురాచార పరులైతే ఉంటారో వాళ్ళు మరి ఆ ఋష్యముఖ పర్వతాన్ని అధిరోహిస్తారు కదా, ఎక్కుతారు కదా, ఎక్కి వాళ్ళు నిద్రపోతారు. మరి వాళ్ళకు కూడా కలలో వచ్చినవి నిజమై తీరుతాయి కదా అని అంటే దానికి చెబుతున్నాడు, యస్తుతం విషమాచార పాపకర్మాధిరోహతి తత్రైవ ప్రహరంత్యేనం సుప్తమాదాయ రాక్షసాః. ఎవడైనా దురాచారపరుడు ఆ ఋష్యముఖ పర్వతం మీద ఎక్కి అక్కడ నిద్రించాలి అని ప్రయత్నించినట్లయితే గనక విషమాచార యః పాపకర్మాతు, పాపాత్ముడు దురాచారపరుడు అయినటువంటి వాడు ఆ పర్వతాన్ని అధిరోహించి నిద్రించాలి అనుకున్నట్లయితే కనుక రాక్షసాః సుప్తం ఏనమాదాయ తత్రైవ ప్రహరంతి. రాక్షసులు వచ్చి అలా పడుకునేటువంటి వాడిని, దురాచారపరుడు పాపాత్ముడైనటువంటి వాడిని కొట్టి దండించి తీరుతారు. కావున వాడికి నిద్రపోయే అవకాశం కానీ అక్కడ కల వచ్చే అవకాశం కానీ ఉండనే ఉండదు. అదే చెబుతున్నాడు, రాక్షసాః సుప్తం ఏనమాదాయ తత్రైవ ప్రహరంతి. పైగా ఆ ఋష్యముఖం మీదే పడేసి మరి ఆ రాక్షసులు ఆ దురాచారపరుడైనటువంటి పాపాత్ముడిని బాగా కొట్టి దండిస్తారు. కావున అతడు అక్కడ పడుకునే అవకాశం కానీ, పడుకుంటే కల వచ్చే అవకాశం కానీ, కలలో ఉన్నవి నిజమయ్యే అవకాశం కానీ ఇవేమీ కూడా దురాచారపరులకు ఉండవు. ఋష్యముఖ పర్వతాన్ని అధిరోహించాలి అంటే వాడు సదాచార సంపన్నుడు, నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన వాడు అయి ఉండాలి. దురాచారపరుడు ఆ ఋష్యముఖ పర్వతాన్ని ఒకవేళ అధిరోహించినా సరే రాక్షసులు అతన్ని దండించి తీరుతారు, రాక్షసుల దండనకు పాత్రుడు కావలసి వస్తుంది అని అంటూ, తత్రాపి శిశునాగానాం ఆక్రంద శ్రూయతే మహాన్ క్రీడతాం రామ పంపాయాం మతంగారణ్యవాసినాం. రామచంద్ర, ఋష్యముఖ పర్వతాన్ని అధిరోహించిన తర్వాత కూడా పంపానదిలో జలకాలాడుతున్నటువంటి ఏనుగు పిల్లల యొక్క ధ్వనులు, వాటి యొక్క ఘీంకారములు మీకు వినిపిస్తూనే ఉంటాయి. అంటే ఋష్యముఖ పర్వతం పంపానదికి చాలా దగ్గరగా ఉన్నది అని చెప్పటం ఇందులో ఉన్న ఉద్దేశం అన్నమాట. ఇలాగా రామచంద్ర, పంపాయాం క్రీడతాం మతంగారణ్యవాసినాం, పంపానదిలో ఆడుతున్నటువంటి మతంగ వనంలో, మతంగ మహర్షి యొక్క వనంలో ఉన్నటువంటి శిశునాగానాం, ఆ గొన్న ఏనుగులు, ఏనుగుల పిల్లల యొక్క మహానాక్రంద, పెద్దగా అరిచేటటువంటి ఘీంకార ధ్వని, ఆ ఉత్సాహంతో పెట్టేటటువంటి ఆ ఘీంకారం ఏదైతే ఉన్నదో అది తత్రాపి శ్రూయతే, ఆ ఋష్యముఖ పర్వతం మీద కూడా వినిపిస్తూ ఉంటుంది. సిక్తారుధిరధారాభిః సంహృత్య పరమద్విపాః ప్రచరంతి పృథక్కీర్ణ మేఘవర్ణాస్తరస్వినః. మరి ఆ ఋష్యముఖ పర్వతం దగ్గర అనేకమైనటువంటి ఏనుగులు ఉన్నాయి అని అనుకున్నాం. ఏనుగులు బాగా మదించినప్పుడు అవి ఏం చేస్తాయో వాటికే తెలియదు. ఆ మదమును, ఆ తీటను తీర్చుకోవటం కోసం కనిపించినటువంటి ఇళ్లను కానివ్వండి, చెట్లను కానివ్వండి, మనుషులను కానివ్వండి, ఎవరినైనా సరే పెకళించి అవతల పడేస్తాయి, దాడి చేస్తాయి. మరి అనేకమైనటువంటి విశేషమైన పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నటువంటి ఆ ఋష్యముఖ పర్వతంలో మహర్షులు ఉంటారు కదా. మరి మహర్షుల యొక్క ఆశ్రమాలను కానీ, తపస్సు చేసుకునే మహర్షులను కానీ ఈ ఏనుగులు ఏమీ ఎందుకు చేయవు అని అంటే, మతంగ మహర్షి యొక్క అనుగ్రహంతో అక్కడ ఉండే ఏనుగులు ఏవి కూడా మహర్షులను కానీ, శబరి యొక్క ఆశ్రమాలను కానీ వేటిని కూడా ఇబ్బంది పెట్టవు అని చెప్పి అంటున్నారు.
మరి అలా ఇబ్బంది పెట్టము అని అంటే ఏనుగులకు కలుగుతున్నటువంటి ఆ మదము ఆ తీట ఎలా తీరుతుంది అంటే ఏనుగులు పరస్పరము కూడా మదించినటువంటివి ఒకదానితో ఒకటి తమ కొమ్ములతోటి ఆ దంతములతోటి యుద్ధం చేసినట్లుగా పోట్లాడుకుని వాటి యొక్క ఆ మదమును ఆ తీటను తీర్చుకుంటూ ఉంటాయి. ఎంత దారుణంగా పోట్లాడుతాయంటే ఆ దంతముల యొక్క ఘాతములు ఏనుగుల యొక్క శరీరం మీద పడి ఏనుగులన్నీ కూడా రక్తసిక్తంగా ఎర్రగా కనిపించే విధంగా ఆ ఏనుగులు ఉంటాయట. అంటే ఎంత గొప్ప బలమున్నా ఎంత గొప్ప ధైర్యం ఉన్నప్పటికీ కూడా ఆ ఏనుగులు మహర్షులను ఇబ్బంది పెట్టవు. ఏనుగులు వాటిలో అవే పోట్లాడుకుని వాటి యొక్క తీటను తీర్చుకుంటూ అలసిపోతూ ఒళ్ళంతా కూడా రక్తసిక్తమైనప్పటికీ కూడా అలాగ ఆనందంగా సమరోత్సాహంతో విజయోత్సాహంతో అక్కడ సంచరిస్తూ ఉంటాయి ఆ పంపా సరోవర తీరంలోనూ ఆ ఋష్యమూకం దగ్గర. మరి అలాగా పోట్లాడుకుని ఒళ్ళంతా రక్తసిక్తమైనటువంటివి అలసిపోయినటువంటి ఆ ఏనుగులు ఒక్కసారి పంపానది దగ్గరికి వెళ్ళి నీరు త్రాగితే చాలు వాటి శరీరం మీద ఉన్నటువంటి గాయములు తగ్గిపోతాయి. ఆ ఔషధ గుణములు కలిగినటువంటి ఆ నీరు త్రాగటంతో వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, గొప్ప శక్తి కూడా వస్తూ ఉంటుందన్నమాట. అలాగా ఆ ఏనుగులు అక్కడ అలా సంచరిస్తూ ఉంటాయి అని అంటూ సిక్తారుధిరధారాభి సంహృత్య పరమద్విపాః ప్రచరంతి పృథక్కీర్ణ మేఘవర్ణాస్తరస్వినః. మేఘము వంటి వర్ణంతో విరాజిల్లేటటువంటి అక్కడ ఉండే ఏనుగులు తరస్వినః ఎంతో బలం కలిగినటువంటివి. పరమద్విపాః బాగా మదించినటువంటి శ్రేష్టమైనటువంటి గజములు. సంహృత్య పరస్పరము కూడా ఏనుగులు వాటిలో అవే కొంత యుద్ధం చేసుకున్నట్టుగా పోట్లాడుకుని సిక్తాః రుధిరధారాభి సిక్తాః రక్తపు ధారల చేత ముద్దై తడిసినట్లుగా అయ్యి వేగిశూరవు తరస్వినవు అని అంటూ ఇక్కడ చెబుతారు. తరస్వినవు అని చెప్పి అంటున్నారు అక్కడ. అంటే ఎంతో పరాక్రమం కలిగినటువంటివి, వేగం కలిగినటువంటివి, ధైర్యం కలిగినవి, మదం కలిగినటువంటివి. అయినప్పటికీ అక్కడ ఉండే ఋషులను మాత్రం ఏమాత్రం ఇబ్బంది పెట్టవు. ఆ విధంగా తమ వలె మదము కలిగినటువంటి ఇతర ఏనుగులతోటి అవి పోట్లాడి వాటి యొక్క మదమును ఆ తీటను తీర్చుకుంటూ అంతటా కూడా సంచరిస్తూ ఉంటాయి. అంటే పోట్లాడుకున్న తర్వాత ఒకదాని బలం మరొకదానికి తెలిసి ఇక దీంతో గెలవలేరు అనిపించినప్పుడు రెండు ఏనుగులు కూడా విడిపోయి అవి వాటి మార్గంలో అవి తిరుగుతూ ఉంటాయి. అలా తిరిగేటటువంటి మదించినటువంటి ఏనుగులు ఎన్నో అక్కడ ఋష్యముఖ పర్వతం దగ్గర కనిపిస్తాయి. అలా పోట్లాడి అలసిపోయినటువంటి ఆ ఏనుగులు తేతత్ర పీత్వా పానీయం విమలం శీతమవ్యయం నిర్వృత సంవిగాహంతే వనాని వనగోచరాః. వనగోచరాః ఆ వనంలో తిరిగేటటువంటివైన తే ఆ మదించినటువంటి ఏనుగులు తత్ర విమలం శీతం అవ్యయం పీత్వా అక్కడ పంపా సరోవరంలో ఉన్నటువంటి నిర్మలమైనటువంటి చల్లనైనటువంటి అలాగే అసమానమైనటువంటి అంటే అక్కడ ఉండే జలము ఎంతో ఔషధ గుణాలతో కూడినటువంటిది. అదేవిధంగా చాలా గొప్ప శక్తిని ఇచ్చేటటువంటిది, శ్రమను పోగొట్టేటటువంటిది. అందుకని అవ్యయం అంటే వ్యయము కానటువంటిది, అదేవిధంగా శక్తిని పెంచేటటువంటిది, నిండుగా ఉండేటటువంటి ఆ జలము. పానీయం పీత్వా ఆ నీళ్లను పంపా సరోవరంలో ఉన్న జలాన్ని తాగి నిర్వృతాః ఎంతో తృప్తి చెందినవై తాము ఇతర ఏనుగులతో పోట్లాడినటువంటి ఆ శ్రమను పోగొట్టుకున్నటువంటివై ఆనందంతో ఉన్నవై వనాన్ని సంవిగాహంతే అక్కడ ఉన్నటువంటి వనంలోకి ప్రవేశించి ఉత్సాహంగా తిరుగుతూ ఉంటాయి ఆ మదపుటి ఏనుగులు. అంతేకాదు వృక్షాంశ్చద్వీపినశ్చైవ నీలకోమలక ప్రభాన్ రురూనపేతాపజయాన్ దృష్ట్వా శోకం జహిష్యసి. రామచంద్ర కబంధుడు చెబుతున్నాడు ఇంకా, రామచంద్ర ఆ ఋష్యముఖ పర్వతంలో వృక్షాంశ్చ అనేకమైన ఎలుకబంట్లు ఉన్నాయి, ద్వీపినశ్చైవ పెద్ద పులులు కూడా ఉన్నాయి, క్రూరమైనటువంటి పెద్ద పులులు కూడా ఉన్నాయి. నీల కోమలక ప్రభాన్ ఇంద్రనీలము వలె నీలమణి వలె మనోజ్ఞమైనటువంటి కాంతితో ప్రకాశించేవి
అపేతాపజయాన్. పైగా అక్కడ ఉన్న జంతువులకు ఉన్న లక్షణం ఓడిపోవటమో పారిపోవటమో కూడా తెలియనటువంటివి. అటువంటి రురూన్ ఆ మృగములను, అక్కడ నల్లచారలు కలిగినటువంటి దుప్పులు లేకపోతే జింకలను రురు అని అంటారు. కృష్ణసారు రుర్యంగు అని చెప్పేలాగా మనకు అమరకోశంలో చెప్పినట్లుగా నల్లచారలు కలిగినటువంటి ఆ దుప్పులను రురు మృగములు అని అంటారన్నమాట. ఆ మృగములను దృష్ట్వా చూస్తూ శోకం జహిష్యసి, నీ శోకాన్ని పోగొట్టుకుంటావు. అంటే క్రూర జంతువుల వద్ద కూడా ధైర్యంగా తిరిగేటటువంటి ఆ మృగములను చూస్తూ, వెనుకాడనటువంటి పోరాట తత్వం కలిగినటువంటి ధైర్యం కలిగిన ఆ మృగములను చూస్తూ నీకు కలిగినటువంటి శోకాన్ని, సీతావియోగాన్ని కూడా నీవు కొంత సాంత్వనపడి ఆ దుఃఖాన్ని తగ్గించుకోగలుగుతావు. అలాగా ఆ ఋష్యముఖం దగ్గర ఉన్నటువంటి జంతువులన్నీ కూడా అంటే ప్రాణముల కోసం వెనుదిరిగినటువంటివి, ఎంతో గొప్పగా గోచరించేటటువంటివి అని అంటూ, మరి వాటినంటిని చూసిన తర్వాత నీ దుఃఖాన్ని విడిచిపెడతావు. రామతస్య తు శైలస్య మహతి శోభతే గుహ శిలాపిధాన కాకుత్స్థ దుఃఖం చాస్యా ప్రవేశనం. రామచంద్ర, ఒక కుత్సంశీయుడమైనటువంటి ధైర్యశాలమైన ఓ రామా, తస్య శైలస్య మహతీ గుహ, ఆ ఋష్యముఖ పర్వతం మీద ఒక పెద్ద గుహ ఉన్నది. ఆ గుహలోనే కదా సుగ్రీవుడు నివసిస్తూ ఉన్నది. ఆ గుహ గురించి చెబుతున్నాడు. మహతీ గుహ, పెద్ద గుహ ఉన్నది. ఆ గుహ ముందు అక్కడ గుహ ఉన్నది అని తెలియకుండా ఒక పెద్ద రాయి కూడా ఉన్నదన్నమాట. అంటే గుహకేదో మూతబెట్టినట్లుగా ఆ రాయి ఉంటుంది. చూడండి, ఎంత ప్రకృతిలోనే ఎంతటి సాంకేతికత కనిపిస్తుందో, ఎంతటి సౌకర్యము, ఎంతటి రక్షణ వ్యవస్థ ఉన్నదో తెలుస్తున్నది. పెద్ద గుహ, ఆ గుహ ముందు ఒక పెద్ద కొండరాయి. దూరం నుంచి చూస్తే అక్కడ గుహ ఉన్న సంగతే తెలియదు. దగ్గరికి వెళితే ఆ రాయికి గుహ యొక్క ద్వారానికి మధ్యలో చిన్న దారి ఉంటుంది. ఆ దారి గుండా గుహలోకి వెళ్ళవచ్చు అన్నమాట. అలాగా గుహను మూసేసిందా అని అన్నట్లుగా గుహ ఉన్న సంగతి ఆ జాడ తెలియకుండా ఉండే విధంగా ఒక పెద్ద కొండరాయి ఆ గుహకు ఎదురుగా ఉన్నది. మహతీ గుహ శోభతే తస్యాహ దుఃఖం. అలా రాయితో మూసినట్లుగా ఉన్నటువంటి ఒక ఎత్తైనటువంటి పెద్దదైనటువంటి గుహ ఉన్నది. మరి ఆ గుహలోకి ప్రవేశించడమే ఎంతో కష్టమని చెబుతూ తస్యాహ దుఃఖం, ఆ గుహలోకి ప్రవేశించడమే ఎంతో కష్టం. ఆ గుహ గురించి, ఆ గుహ యొక్క దారి గురించి పరిపూర్ణంగా తెలిసిన వారు తప్ప ఆ గుహలోకి ఎవరు ప్రవేశించలేరు. అంత గొప్పగా, అంత పెద్దదిగా, అలాగా కొండరాయి చేత మూతబెట్టినట్లుగా, ఆవరించబడినట్లుగా ఒకానొక గుహ ఉన్నది ఎక్కడ అని చెబుతున్నాడు. చెబుతూ తస్యా గుహాయా ప్రాగ్ద్వారే మహాన్ సీతోదకో హ్రదః ఫలమూలాన్వితో రమ్యః నానా మృగసమావృతః. రామచంద్ర, ఋష్యముఖం మీద ఉన్నటువంటి, ఋష్యముఖ పర్వతం మీద ఉన్నటువంటి ఆ పెద్ద గుహ ఏదైతే ఉందో, ఆ గుహ యొక్క ప్రాగ్ద్వారే, తూర్పు ద్వారం ముందు శీతోదక, చల్లనైనటువంటి నీళ్లు కలిగిన ఫలమూలాన్విత, ఫలములతోటి పుష్పములతో కూడి ఉన్నటువంటిదైన, అంటే ఒడ్డున విరగబూసినటువంటి పుష్పములతోని, అలాగే విరగగాసినటువంటి ఫలములతో ఉన్నటువంటి ఒకానొక సరస్సు ఆ గుహకు తూర్పు ద్వారం వైపున కనిపిస్తుంది అని అంటున్నాడు. ఫలమూలాన్విత నానామృగ సమావృత, అనేకమైనటువంటి మృగములు, ఆ ఋష్యముఖంలో ఉన్నటువంటి అనేక మృగములు అక్కడికే ఆ గుహ ఎదురుగా ఉన్నటువంటి ఆ సరస్సు దగ్గరికి వచ్చి అవి నీటిని తాగుతూ ఉంటాయి అని చెబుతూ ఇంకా అంటున్నాడు. ఫలమూలాన్విత నానామృగ సమావృత మహాన్ హ్రదః అస్తి, పెద్ద మడుగు ఆ గుహకు ఎదురుగా ఉన్నది. మరి అది కూడా ఇక్కడ రక్షణ వ్యవస్థలో ఒక భాగమే. అంటే ఎవరైనా ఆ గుహలోకి సాక్షాత్తుగా ఎదురుగా ప్రవేశించాలి అని అంటే మరి ఆ మడుగు దాటే ప్రవేశించాలి. ఇంతలా మడుగు దాటే లోపే గుహలో ఉన్న వాళ్ళకి ఎవరో వచ్చిన విషయం అనేది తెలిసిపోతుందన్నమాట. అదేవిధంగా
గుహలో ఉన్నటువంటి వారు నీటి కోసమని అక్కడికో ఇక్కడికో వెళ్లకుండా ఆ ఎదురుగానే ఇంటి ఎదురుగానే చెరువు ఉన్నట్లుగా ఆ గుహకు ఎదురుగుండానే దగ్గరలోనే ఆ తటాకం కూడా ఉన్నది అని చెబుతూ తస్యాం వసతి సుగ్రీవః చతుర్భిః సహ వానరైః కదాచిచ్చికరే తస్య పర్వతస్యావతిష్ఠతే. మరి ఆ చెప్పినటువంటి గుహలోనే అంటే పెద్ద మూత పెట్టినట్లుగా పెద్ద కొండరాయి కలిగినటువంటిది, అలాగే ఎదురుగా తూర్పు ద్వారం దగ్గర ఎదురుగా ఒక పెద్ద మడుగు కలిగినటువంటి ఆ ఋష్యమూక పర్వతం మీద ఉన్న గుహలోనే సుగ్రీవుడు నలుగురు వానరోత్తములతోటి జీవిస్తూ ఉన్నాడు. ఎవరా నలుగురు వానరులు అంటే హనుమంతుడు, జాంబవంతుడు, మైందుడు, ద్వివిధుడు అని చెప్పి ఈ నలుగురు కూడా సుగ్రీవుడితో ఉన్నారు. ఆ నలుగురితో కలిసి సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీద ఉన్న ఆ పెద్ద గుహలో నివసిస్తూ ఉన్నాడనమాట. కబంధస్త్వనుషాశ్చైవం తాబుభౌ రామలక్ష్మణౌ స్రగ్వీభాస్కరవర్ణాభః ఖేవ్యరోచత వీర్యవాన్. కబంధుడు ఈ విధంగా రామలక్ష్మణులకి తాను ఉన్నటువంటి ఆ వనము నుండి పంపా సరోవరానికి ఏ విధంగా వెళ్ళాలి, అక్కడ శబరి ఆశ్రమం ఎలా ఉంటుంది, అక్కడ మతంగ మహర్షి యొక్క శిష్యులు నివసించినటువంటి ఆశ్రమం, వారి యొక్క తపశ్శక్తితో ఉన్నటువంటి ఆ చెట్లు, పుష్పములు, పుష్పమాలికలు ఎలా ఉంటాయనే విషయాన్ని చెప్పి అక్కడి నుంచి ఋష్యమూక పర్వతం ఏ విధంగా ఉంటుంది, ఎంత దూరంలో ఉంటుందనే విషయాన్ని, ఆ ఎదురుగానే ఉండే విషయాన్ని కూడా తెలియజేసి ఋష్యమూక పర్వతం యొక్క విశేషాలను కూడా చెప్పాడు కబంధుడు. ఇలా చెప్పినటువంటి కబంధుడు ఇంకా రామలక్ష్మణుల వద్ద సెలవు తీసుకుంటూ ఉన్నాడు. సెలవు తీసుకుని బయలుదేరబోతున్నాడు. ఇంకా రామలక్ష్మణుడు కూడా కబంధుడికి వీడ్కోలు పలికి కబంధుడు చెప్పిన మార్గం గుండా పంపా సరోవరం దగ్గరికి, అలాగే సుగ్రీవుణ్ణి కలవడానికి, దానికి ముందుగా శబరిని కలవడానికి వాళ్ళు బయలుదేరుతూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఒకటి, శబరిని తరింపజేయటం అనేది ఒక విషయం అయితే, సీతాదేవి జాడ కనుక్కోగలిగినటువంటి సుగ్రీవునితోటి మైత్రి చేయటం అనేది మరొక గొప్ప విషయం అన్నమాట. మరి ఈ సుగ్రీవునితో మైత్రి ఏ విధంగా చేశాడు అనేది పూర్తి వృత్తాంతం మనకు కిష్కింధకాండలో ఉంటుంది. అయితే ఈ కాండలో మనకు రామచంద్రమూర్తి శబరిని కలవటము, శబరితో మాట్లాడటము, ఆమెకు మోక్షం ఇవ్వటం, ఇవన్నీ కూడా విశేషంగా ఈ కాండలో తెలియజేశారు. మరి ఆ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. శయానః పురుషో రామ తస్య శైలస్య మూర్ధని యత్స్వప్నే లభతే విత్తం తత్ప్రబుద్ధోధిగచ్చతి నత్వేనం విషమాచారః పాపకర్మాధిరోహతి యస్తు తం విషమాచారః పాపకర్మాధిరోహతి తత్రైవ ప్రహరంత్యేనం సుప్తమాదాయ రాక్షసాః తత్రాపి శిశునాగానాం ఆక్రందశ్రూయతే మహాన్ క్రీడతాం రామ పంపాయాం మతంగారణ్యవాసినాం సిక్తారుధిరధారాభిః సంహృత్య పరమద్విపాః ప్రచరంతి పృథక్కీర్ణాః మేఘవర్ణాస్తరస్వినః తే తత్ర పీత్వా పానీయం విమలం శీతమవ్యయం నిర్వృతాః సంవిగాహంతే వనాని వనగోచరాః వృక్షాంశ్చద్వీపినశ్చైవ నీలకోమలకప్రభాన్ రురూనపేతాపజయాన్ దృష్ట్వా శోకం జహిష్యసి రామ తస్య తు శైలస్య మహతి శోభతే గుహా శిలాపిధానా కాకుత్స్థ దుఃఖం చాస్యాః ప్రవేశనం తస్యా గుహాయాః ప్రాగ్ద్వారే మహాన్ సీతోదకో హ్రదః ఫలమూలాన్వితో రమ్యః నానామృగసమావృతః తస్యాం వసతి సుగ్రీవః చతుర్భిః సహ వానరైః కదాచిచ్చికరే తస్య పర్వతస్యావతిష్ఠతే
కబంధస్త్వనుషాస్యైవం తావుభౌ రామలక్ష్మణౌ స్రగ్వీభాస్కరవర్ణాభః ఖేవ్యరోచత వీర్యవాన్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 370తమే సర్గే 11 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో